లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, అనంతనగర్ గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్ అండి. ప్రకృతి సేద్యం మేము ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఆహారం అంతా విషతుల్యతం అయినది కాబట్టి మనం ఎంతో కొంత మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్యం చేయటం మొదలుపెట్టామండి. ఆ ప్రకృతి సేద్యంలో కూడా దేశీయ విత్తనాలని ప్రోత్సహించి దేశీయ విత్తనాల ద్వారా వ్యవసాయం చేయాలని మేము మొదలుపెట్టాం. దాంట్లో ముఖ్యంగా ఒక 30 ఆవుల్ని, ఒక ఒంగోలు ఆవులు, ఒక 30 గేదెల్ని సాదుకుంటూ వాటి నుంచి వచ్చే ఎరువుతోటి, వాటి నుంచి వచ్చే మూత్రంతో వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. మన సహజసిద్ధంగా ఎప్పుడు మనం మార్కెట్లో సొరకాయలు చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా హైబ్రిడ్ విత్తనాలతో ఉంటాయి. ఆ సొరకాయ వచ్చి తెల్లగా ఉంటుంది. ఇది మాత్రం దేశీయ విత్తనంతో పండిన సొరకాయ. న్యాచురల్గా మనకి పైన ఇలా ఆకుపచ్చ కలర్లో ఆకులలో కలిసి ఉన్నట్టే ఉంటుంది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా ఈ విత్తనం మనకి అందుబాటులో ఉండటం జరిగింది. ఇది వచ్చి గుండ్రగా ఉండే దేశీయ సొరకాయ అండి. అలాగే ఇది కూడా బారుగా ఉండే సొరకాయలలో దేశీయ విత్తనం అండి. మన న్యాచురల్గా దీన్ని కూడా మీరు చూసినప్పుడు పైన ఆకుపచ్చ కలర్లో పచ్చగా ఆకులలో ఉన్నట్టు లాగానే ఉంటుంది. అలాగే మేము ఒక 10 ఎకరాలు చెరుకు వేసి దాన్ని సొంతంగా మేమే న్యాచురల్గా బెల్లం తయారు చేస్తున్నామండి. న్యాచురల్ బెల్లం మనం చెరుకు ద్వారా మేము న్యాచురల్ బెల్లం తయారు చేస్తున్నాం. దీనికి కూడా మొత్తం కూడా పశువుల యొక్క ఎరువుని, మూత్రాన్ని ఉపయోగించి చెరుకు పెంచి ఆ వచ్చిన చెరుకుని బెల్లంగా మార్చాం. ఇవి కూడా మనకి నిమ్మకాయలు కూడా మన నాటు రకాలండి. నాటు రకాలని వీటిని 1 ఎకరం దీన్ని పండిస్తున్నామండి. మా ఉద్దేశం ఏంటంటే మేమే వీటిని ఎప్పుడు మార్కెట్ చేసుకోవటానికి మాకు ఎక్కువ వెరైటీలు ఉండేలాగా, ఒక 4-5 వెరైటీలు ఉండేలాగా పంటలు పండిస్తున్నాం. దాంట్లో నిమ్మకాయలు. అలాగే మేము రోజు పాలు అమ్మటం జరుగుద్దండి. డైరీ ఖమ్మంలో మాకు షాప్ ఉన్నది. దాంట్లో రోజు ఒక 200 లీటర్లు మిల్క్ అమ్ముతాం. ఆ మిల్క్ నుంచి ఒక పాలే కాకుండా పెరుగు, పన్నీరు కూడా తయారు చేసి, నెయ్యి కూడా తయారు చేసి అమ్మటం జరుగుతుంది. మళ్ళీ మన దేశీయ విత్తనంగా ఈ రాజేంద్ర నగర్ వాళ్ళు డెవలప్ చేసిన వెరైటీ సుగంధ సామ మసూర్ని మేము వేయటం జరుగుతుంది. ఈ వెరైటీ వచ్చి మన కుకింగ్ చాలా బాగుంటుందండి. ఎంత ముడి బియ్యం అయినా కూడా మన లైట్ రైస్ ఉన్నట్టు ఉండటం జరుగుతుంది. దీన్ని కూడా పూర్తిగా మనం ఎరువుల ద్వారా పండించి దీన్ని మార్కెట్ చేయటం జరుగుతుందండి. అలాగే ఇలా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కానీ అరటికాయ అని మనకి కెమికల్స్ లేకుండా ఎవరు పండించట్లేదు. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే అరటికాయలన్నీ కూడా కెమికల్స్ తోటి బాగా దాని మీద స్ప్రే చేయటం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా న్యాచురల్ అరటికాయని, చెట్టు మీదనే తయారైన అరటికాయల్ని మనం మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 ఎకరం అరటి తోట కూడా మేము సాగు చేయటం జరుగుతుంది. అలాగే కూర అరటికాయలు, ఇప్పుడు కూరగాయలకి మనం ఎక్కువ ఏ కూరగాయలు తీసుకున్నా కూడా దాన్ని మొత్తం కూడా ఎక్కువ కెమికల్స్ వాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కెమికల్స్ లేకుండా కూరగాయలు పండటం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి కూర అరటి అంటే మనకు అరటికి పెద్దగా కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి కూర చేసుకోవటానికి, అలాగే మనకి మన సిప్స్ చేసుకోవటానికి బాగుంటాయని కూర అరటిని సాగు చేయటం జరుగుతుందండి. ఈ న్యాచురల్గా మన మామూలు జామకాయలు, మన దేశీయ నాటు జామకాయలు, వీటిని కూడా మేము 1 ఎకరంలో సాగు చేసి ఈ మొత్తం కూడా ఖమ్మంలో మేము ఒక షాప్ని ఏర్పాటు చేసి మా దగ్గర ప్రతిరోజు తయారయ్యే పాలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా మార్కెట్ చేయడం జరుగుతుందండి. నమస్కారం అండి, నా పేరు అనిల్ అండి. మాది సురభి హెల్దీ ఫుడ్స్, మమతా రోడ్, ముగ్ధా ఎదురుగా అండి, ఖమ్మమేనండి మాది.
ఇప్పుడు మనం ఏంటంటే జనాల్లో అవేర్నెస్ తేయడం కోసం ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో ఎలా పండించారు, ఆ పండించినని మార్కెట్లో ఎలా అమ్మాలి, జనాలకి పండించిన ఐటమ్స్ అమ్మటానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది. సో దాంతోపాటు మనం పండించిన వస్తువుని మనం కూడా ఏ విధంగా అమ్మాలనే ఉద్దేశంతోనే మనం చిన్న ప్రయత్నంలో మనం ఇప్పుడు కొత్తగా షాప్ స్టార్ట్ చేసాము. అది వచ్చేసి మనకి ముగ్ధా ఎదురుగా ఖమ్మంలో ఉందండి. సో మన దగ్గర వచ్చేసి కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతాయి. అందుట్లో ఒక ఐటమ్ వచ్చేసి మన దగ్గర మైసూర్ మల్లిక అనేది చాలా శ్రేష్టమైనది. ఇది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళ తీసుకోవచ్చు. ఈ రైస్ గొప్పతనం ఏంటంటే ఇది ఒక వండుకునే ముందు ఒక 3 hours ముందు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 3 hours 4 hours డైజెషన్ అయింది. చాలామందికి ఇప్పుడున్న పరిస్థితులు డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయండి. ఆ డైజెషన్ ప్రాబ్లం పోవాలంటే మైసూర్ మల్లిక వాడచ్చు. ఇంకో ఐటమ్ అండి సాల్ట్ అండి. ఇప్పుడు సైంధవ లవణంలో చాలా రకాలు పొల్యూటెడ్ అయిపోయినాయి. ఆ పొల్యూషన్ వాటిలో ప్లాస్టిక్ బాగా కలుస్తుంది. మన దగ్గర మాత్రం ఓన్లీ పింక్ సాల్ట్ అంటారు, దీన్ని సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇది మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. మన దగ్గర చాలా శ్రేష్టంగా దొరుకుతుందండి. మన షాప్లో కూడా, స్టోర్లో కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది బెల్లం అండి, తాటి బెల్లం, ప్యూర్ తాటి బెల్లం. ఇది 24 రకాల పోషకాలు నిండినటువంటి తాటి బెల్లం. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇవన్నీ కూడా ఇందుట్లో ఉంటాయండి. మనకి చాలా ఆరోగ్యకరమైనటువంటి షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవచ్చు, ఆస్తమా పేషెంట్ వాళ్ళు తీసుకోవచ్చు, నీరసం ఉన్న తీసుకోవచ్చు. రాగి జావ చేసుకున్నప్పుడు ఇది వేసుకొని తాగితే చాలా శ్రేష్టంగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, బ్లీచింగ్ కానీ, బోన్స్ పౌడర్ కానీ ఏది కలపడానికి ప్యూర్ తాటి ఎర్లీ మార్నింగ్ తాటి కళ్ళు కంటే ముందు వచ్చేది ఆ నీరాతో తయారు చేసేది తాటి బెల్లం అండి. తేనె అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది తేనె వాడుతూ ఉంటారు. దాంట్లో శ్రేష్టమైన తేనె వచ్చేసి స్మాల్ హనీబీ మార్కెట్లో దొరకడం చాలా రేర్ అనమాట. సో మనం దాన్ని సేకరించి దాన్ని జాగ్రత్తగా మార్కెట్లో ఉండేలా చేస్తుంది. సునిపిండి అండి. ఇది ఇందుట్లో 14 రకాలు కలుస్తాయండి. పెసర, వేప, నిమ్మ, బాదము, శనగలు ఇలా 14 రకాలు కలిపి మనమే తయారు చేస్తాం. మన ఇంట్లోనే మనం ఓన్ ప్రొడక్ట్ అండి. ఇప్పుడున్న చలికాలంలో వాడటం చాలా శ్రేష్టం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాడటం అనేది చాలా ఉత్తమమైనది అనమాట. ఇప్పుడు జనాలు చాలామందికి బయట చాక్లెట్స్కి వాటికి అలవాటు పడుతున్నారు. సో మనం కొత్తగా స్టార్ట్ చేసాం ఏంటంటే అంజీర్ రోల్స్ అనమాట. అది మామిడి తాండ్ర అలా దొరికితే ఇప్పుడు మన దగ్గర అంజీర్ తాండ్ర దొరుకుతుంది. ఇందులో ఏంటంటే ఎటువంటి కెమికల్ లేకుండా బెల్లము, అంజీర్తోనే మాత్రమే తయారు చేసినటువంటి అంజీర్ తాండ్ర అండి. ఈరోజు ఖమ్మంలో ఓయాసిస్లో రైతుల సేంద్రియ వ్యవసాయం మీద మంచి కార్యక్రమం ఒకటి అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన వారికి, వచ్చిన రైతులకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎదురుగా వీడియో చేసిన సుమన్ టీవీ వారికి కూడా. ఇంకో విషయం ఏంటంటే నేను అటెండ్ అయిన చాలా మంచి ప్రోగ్రాం. ఈ పలు రాజకీయ వేదికలకి మిగతా వాటికి అన్నిటికి అటెండ్ అవుతాను. నన్ను ఒక లాయర్ ఇన్వైట్ చేశారు, నరేంద్ర స్వరూప్ గారు. వారి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు సేంద్రియ వ్యవసాయం అంటే ఎక్కడో ఫెర్టిలైజరు, ఫెర్టిసైడ్స్ ఎక్కడో పండించేది కాకుండా మన ఇంట్లో ఉన్న ఆవు ప్రతిదీ ఉపయోగపడే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ, అవి మూత్రం కానీ, ఎరువు పెండ కానీ వాటిని ఉపయోగించి ఈ ప్రకృతి పంటలకి వేస్తే అక్కడ నుంచి వచ్చేది. అంటే మనకి అవి ఎటువంటి హాని చేయవు. అందుట్లో నేను ఒక 6 years బ్యాక్, 8 years బ్యాక్ చూస్తే హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్స్ MNJ అండ్ బసవతారక 2 ఉన్నాయి. ఈ రోజు వచ్చేసరికి టోటల్గా ఒక 45 నుంచి 50 ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడ్డాయి. ఇంకొక 5-6 yearsలో ఒక 450 అయితే అవుతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఎందుకంటే మనం ఒకళ్ళ దాని మీదనే కాదు, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ప్లాస్టిక్ ఇవన్నీ కాదు. ఇంకా దీంట్లో భాగంగా నాకు ఒక 10 ఎకరాలు ఉంది మంచుకొండలో. నేను ఇంతకుముందు రైతుని, ఇప్పుడు కౌలుకి ఇస్తున్నాను. యాక్చువల్గా మొన్ననే కొత్త సిస్టమ్ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక బస్తా కందులు ఇవ్వాలి. నేను 2000 కౌలు 4000 తగ్గించుకోండి మీరు ఎకరానికి వచ్చేస్తాను. నాకు ఒక బస్తా కందులు ఇవ్వాలి, ఒక కుండ జొన్నలు ఇవ్వాలి, ఒక వారానికి కొన్ని టమాటాలు, కొన్ని ఇట్లా సేంద్రియ పద్ధతుల్లో పండించినాయి. దాంట్లో ఒక 2 ఎకరాలు వాటికి కేటాయించాలి అనే సిస్టమ్ పెట్టాను. చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే రండి అన్నారు. సరే సార్ మీకు పండిస్తామండి అని చెప్పారు. ఇలానే అందరూ ఉన్న భూములలో కానీ ప్రత్యేకించి కొంత భాగాన్ని కేటాయిస్తే, ఆ వరి పొలం ఉంది దాంట్లో కూడా ఒడ్లు స్టార్టింగ్ ఒక 2 మళ్ళీ ఏమని చెప్పాను, ఆ తర్వాత మిగతాయి అట్లా అలవాటు చేసుకుంటూ పోతే మ్యాక్సిమం మనం వెళ్ళేదానికి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి 1 లక్ష 2 లక్షలు కట్టమంటే కడతారు. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే, మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు, మా ఖమ్మంలో ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, 8 లక్షల రెంట్ వస్తుంది. ఇది కాదు,
నేనున్నాను రైతును, నేను తింటున్నాను. ఇప్పుడు స్టిల్ నా ఇంట్లో 8 కేజీలు కూరగాయలు ఉన్నాయి. భద్రాచలం దగ్గర మా సడ్డుగుడు ఫారెస్ట్ ల్యాండ్లో ఒక్క ఎరువు ఒక గింజ వాడలేదు, ఒక పైన ఫెర్టిలైజర్ కూడా కొట్టలేదు. ఓ చిన్న మొన్న పురుగు వస్తే ఏదో సర్ఫ్ లాంటిది కొట్టబోతుంటే వద్దు అని చెప్పేసి ఆవు మూత్రం చేసేసి వాళ్ళు తయారు చేసి కొట్టేశారు. చాలా సూపర్ అనిపించింది. అట్లా తీసుకొచ్చి నేను ఇప్పటికి స్టిల్ అలానే తింటుంటాను. ఇంకా విషయం ఏంటంటే వయసు వచ్చేసి 49 సంవత్సరాలు అయినా కానీ నేను పల్లెటూరులో పెరిగిన వ్యవసాయంలో ఉన్న కానీ అన్ని రకాల న్యాచురల్గా ఉన్నాయి మొత్తం తిన్నాను. ఏది చెప్పాలంటే పరిగపళ్ళు కానీ ఆనపకాయలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా దగ్గర 99 రకాలు తిన్నాను నేను. అందుకే అంత స్టాండర్డ్గా స్టిఫ్గా ఉండగలుగుతాను. ఈ రోడ్ మీద వెళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి కాదు. ఈ అవగాహన సదస్సులు ఇంకా పెంచాలి. దీన్ని ఓ గవర్నమెంట్ పెద్ద మోటివేషన్గా తీసుకొని ఇంకా అన్ని చోట్ల కలిపేయాలి. ఇది ఇక్కడ నుంచి మొదలైంది. ఈరోజు రేపు ఒక 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 గ్రౌండ్లో ఓ సర్దార్ పటేల్ స్టేడియం లాంటి సినీ హీరో వస్తే జనాలు ఏకపడుతున్నారు చూసావా? అట్లా రైతు సదస్సు అంటే అసలు మాకు టోకెన్లు దొరికితే లేదా, ఏదో ఒక దీపోత్సవ కార్యక్రమం ఉంటే వస్తుందా లేదా అనేది పెద్దగా వస్తుంది. దీంట్లో మోటివేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక వీళ్ళకి భయం ఏంటంటే మన కోవిడ్ తర్వాత ఏర్పడుతుంది. ఇక మన ప్రాణాలు కాపాడుకోవడం తప్ప మన ఆస్తులు సంపాదించడం కాదని మ్యాక్సిమం అందరికీ అర్థమైంది. ఇవాళ రైతు వైపు చూసే వైపు వస్తున్నారు అందరూ. కార్పొరేట్స్ కూడా, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆదివారం పోయి వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు. వాళ్ళు ఒక 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు చేవేళ్ళ దగ్గర. అట్లే ప్రతి వాళ్ళ దాంట్లో అవగాహన రావాలి. దీన్ని ఏంటంటే ఖమ్మంలో ఉన్న నాట్ ఓన్లీ ఖమ్మం, ఎక్కడైతే విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఎవరైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కూడా చెప్పాలి. నానా పురుగు మందులు కొట్టొద్దు, అవశేషాలు ఉంటాయి వాటిలో మనం తింటే మనకి క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి, మనం పోతే మన ఆస్తులు అంతే సరిపోవు. నేను చదువుకుంటాను, మా సార్ చెప్పాడు, నాన్న అవి కొట్టొద్దు, మన ఇంట్లో ఆవును పెంచాలి, ఆవు మూత్రం వాటి వల్ల అన్ని వాడాలి, మనం ఇట్లా ఊరబెట్టాలి, టమాటాలు మురిగిపోయి అన్ని ఎక్కువ వాడాలి, ఈ సేంద్రియాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి పిల్లలు కూడా రావాలి. ఎందుకంటే మళ్ళీ ఎంతసేపటికి పామాయిల్ వేస్తే 20 టన్నులు వస్తుంది, సుబాబులు వేస్తే 70 టన్నులు వస్తుంది, జామాయిల్ వేస్తే 40 టన్నులు వస్తాయి. అబ్బా డబ్బులు వచ్చేసిన మన అకౌంట్లో పడతాయి. అకౌంట్లో పడిన డబ్బులు తినలేవు కానీ పండించే కూరగాయలు మాత్రం 100% తినగలుగుతాను, ఆరోగ్యంగా అయితే ఉండగలుగుతాం. రేపు గిన్నెకి ఇట్లే పోతే నువ్వు వేరే కూరగాయలు వేరే ఫెర్టిలైజర్స్ పండించినాయి, నీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ నువ్వు సంపాదించిన పామాయిల్ జామాయిలు సుబాబులు వచ్చిన డబ్బులు అయితే నీకు హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవని నేను గంటపదంగా చెప్పగలుగుతాను ఒక రైతుగా. ఇది చాలా మోటివేషన్. దీన్ని చాలా చాలా దూరం తీసుకెళ్ళాలి. మీరు నా వీడియో కాదు, ప్రతి ఒక్కళ్ళది చూడండి, వినండి. వాళ్ళ అవగాహన మేరకు ఎంత త్వరగా మనం గనక సేంద్రియ వ్యవసాయం మీద గనక రైతుల్ని ప్రోత్సహిస్తే అంత తొందరగా హాస్పిటాలిటీ పరంగా తగ్గుతుంది. మనం ఏంటి ఇప్పుడు వెళ్ళేసి నాకేమవుతుందిలే, నేను సంవత్సరానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 50,000 కడతాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 50,000 కట్టం కాదు, ఓ 70,000 రైతులు ప్రోత్సహించు, 4 రకాల రైతులు ఫంక్షనాలు అరేంజ్ చేసి ఫుడ్ పెట్టేసి ఈ కూరగాయలు పెట్టి, ఈ కూరగాయలు ఇప్పుడు ఈ 7 కూరగాయలు ఉడకబెట్టి పెట్టామనుకో చాలా బాగా తింటాం. ఇవాళ సండే బిర్యానీ తినాల్సిన పని లేదు, సాయంత్రం మంచూరియా అవసరం లేదు, చాలా సూపర్గా ఉంటాయి ఇవి. ఇట్లాంటివి పెట్టాలి, రైతును ప్రోత్సహించాలి, గవర్నమెంట్లో ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వాలి, రోడ్ల మీద కూరగాయలు అమ్ముతున్నట్టు చూడాలి, అవి న్యాచురల్గా పండించేటట్టు చేయాలి. వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇవ్వాలి. వాళ్ళకి ఎట్లా సబ్సిడీ అంటే అసలు ఆ రైతుని రైతే రాజు అంటారు, చెప్తారు స్టేజీల మీద, అలా కాదు. రైతుని రాజుని చేసిన ప్రభుత్వం ఎప్పటికి పడిపోదో అలాంటి నిలబడి ఉంటుంది. ఓకే.